హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు అండి. చాలా అంటే చాలా హెల్దీ. ఏమేమి కావాలంటే అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ చూడండి. ఇవి చాలా మంచిది హెల్త్కి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి వీటి వల్ల. అలాగే నువ్వులు, నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఈ ప్లేస్లో నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. బెల్లం, అలాగే పల్లీలు. ఇవైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. పల్లీలు హాఫ్ కేజీ, నువ్వులు హాఫ్ కేజీ, ఫ్లాక్ సీడ్స్ హాఫ్ కేజీ, బెల్లం 700 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ మూడు అయితే మనం వేయించుకోవాలి. మూడు కలిసి 1.5 కేజీ ఉన్నాయి. దానికి నేను బెల్లం 700 గ్రామ్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనము అవిసె గింజలు వేయించుకున్నాము. ఇవి మనకు చిటపెటలాడి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. మనము అవి ఫ్రై అవ్వకుండా పచ్చి పచ్చిగా తీసే టేస్ట్ ఉండదు లడ్డు. సో ఇలా అన్నట్టు చూడండి, మనం మొత్తం కూడా ప్యాన్లో వేసి ఇలా వేయించుకోవాలి, చిటపటలాడాలి చూడండి అలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనకి పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నువ్వులు వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే మనకి నువ్వులు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. మనం హై ఫ్లేమ్లో పెడితే నువ్వులు అనేవి బయటికి పడిపోతాయండి, ఎగిరి బయటికి పడిపోతాయి. సో అందుకే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి. అలాగే ఇప్పుడు మనం ముందు తీసుకున్న 700 గ్రామ్స్ బెల్లం ఉంది కదా, దాన్ని చక్కగా చాక్తో తురుముకొని ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయద్దు, చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్నవన్నీ కూడా కలిపి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు, పల్లీలు, అవిసె గింజలు ఉన్నాయి కదండి, అవి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొన్ని వేసుకొని చేసుకోండి, ఒకేసారి మొత్తం వేసేయకూడదు. సో ఫైనల్లీ మనకైతే మొత్తం కూడా మిక్సీ వేసుకున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు మనం ఇది పాకం పట్టే అవసరం లేదండి. బెల్లంలో మనం కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకున్నాం కదా, ఇలా కరిగి ఇలా వస్తే సరిపోతుంది. మనకి పాకం అవసరం లేదు, పాకం రావాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులో బెల్లం మొత్తం కరిగినాక మనం ముందు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కాండి, ఇది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ అండ్ హెల్తీకి అయితే చాలా మంచిది. చాలా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంచిది హెల్త్కి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కానీ చాలామందికి తెలిసే ఉంటుంది. అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్, వీటి వల్ల ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫాల్ కానీ, వెయిట్ లాస్ కానీ ప్రతి దానికి ఉపయోగపడుతుందండి. దీనివల్ల అన్నీ ఉపయోగాలే మనకి. సో ఇలా కట్టుకోవాలి. ఇలా పాకంలో వేసి చేయడం వల్ల లడ్డు సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, మనం పౌడర్స్ కలుపుకుంటే అంత బాగా కలవదు మనకి. ఇలా కొంచెం బెల్లం కరిగించి వేస్తే చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, మంచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉండలు కడుతుంటేనే మొత్తం తినేయాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, చాలామంది చేయొచ్చు, బట్ ఈ పద్ధతిలో చేస్తేనైతే పిల్లలు మనం వద్దన్నా ఇంకో 2 ఎక్స్ట్రానే తింటారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకు పెడితే అయితే వద్దనే ఛాన్సే లేదండి. మీకు ఈ లడ్డూలు తెలుసా? మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఒకసారి ఈ లడ్డూలను ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.